హలో నమస్తే. వెల్కమ్ టు SNSP క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మీకు నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం. 2 కప్పుల ఉడికించిన రైస్ తీసుకున్నానండి. అన్నం ఒక వెడల్పైన ప్లేట్లోకి తీసుకుని ఇలా చల్లారనివ్వండి. దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. వేసి రైస్ బాగా కలపండి. ఎందుకంటే పులిహోర కలిపిన తర్వాత అన్నం పొడి పొడిలాడుతూ వస్తుందండి. చల్లారిన తర్వాత కూడా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి 3 అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉంచుకోండి. పల్లీలు ఆప్షన్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక వెడల్పైన బాణీలు పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేయండి. దీంట్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేయండి. ఇవి లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు అల్లం ముక్కలు, శుభ్రం చేసుకున్న కరివేపాకు కొంచెం వేసుకొని బాగా కలపండి. ఇవి దోరగా వేగిన తర్వాత దీంట్లో రైస్ వేయండి. వేస్తూ లైట్గా కలపండి. ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. కొంచెం పసుపు. ఇప్పుడు నిమ్మకాయ రసం వేయాలి. నాకు 1.5 పడిందండి. మీకు టేస్ట్ని బట్టి నిమ్మకాయలు పిండుకోండి. నిమ్మకాయ పులిహోర చాలా తొందరగా అయిపోతుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మకాయలో సల్ఫర్ ఉంటుందండి. ఇలా లైట్గా కలుపుకుంటూ పులిహోర బాగా మొత్తం అన్నీ కలిసేలాగా కలపండి. అంతేనండి, నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చెప్పిన విధంగా ఇలాగే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.